హలో గైస్, వెల్కమ్ టు అంజలి హ్యాపీ వ్లాగ్స్. నేను బెస్ట్ ఫ్రెండ్ స్టోరీ చెప్తా, బాగుంటుంది వినండి గైస్. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ పేరు అయాన్, రాహుల్. అయితే రాహుల్కేమో క్రికెట్ ఇష్టం, అయాన్కేమో చదవడం ఇష్టం. ఎప్పుడు మంచి ర్యాంక్ కోసమే ఆలోచిస్తాడు అయాన్. ఒకరోజు అయాన్ లైబ్రరీలో చదువుకున్నప్పుడు బయట గోహర్ రాహుల్ అని సౌండ్ వినిపిస్తుంది. ఫుల్ క్లాప్ సౌండ్, స్కూల్ అంతా సరౌండ్ అవుతుంది. అయితే అప్పుడు అయాన్ ఫుల్ జెలస్ ఫీల్ అవుతాడు. నేను కూడా క్రికెట్ ఆడితే బాగుండే కదా, అందరు నాకు కూడా చప్పట్లు కొడుతుండే, అందరూ నా కోసం అట్లా అరుస్తుండే కదా అని చాలా ఫీల్ అవుతాడు. రోహన్ ని చూస్తే జెలస్ అవుతాడు. క్రికెట్ ఆడినాక రోహన్ లైబ్రరీకి వస్తాడు. రాగానే అయాన్ని చూసి, ఏంది అయ్యా అంతగంతలు ఉన్నావు అని అడతాడు. ఏం లేదు రోహన్, నీలాగా క్రికెటర్ అయితే బాగుండే కదా. హే రాహుల్ అందరు అన్నప్పుడు నీలాగా క్రికెట్ ఆడవుతుంది అని అంటాడు. అయితే రాహుల్ వచ్చి నిజమే చేసి, చూడు అయాన్, నువ్వు అట్లా అనుకుంటావు కానీ నాకు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అనిపిస్తుంది క్రికెట్ వదిలేసి చదువుకుంటే బాగుండే కదా, ఎగ్జామ్ లో ఏం రాయాలి అని బాధపడతాను. కానీ నీకు అలా కాదు కదా, నువ్వు చదువుకోవడం వల్ల ప్రతి విషయం తెలుసు. ప్రపంచంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ నీకు తెలుసు. ఇవన్నీ నాకు తెలియదు కదా, అందుకే ఈ బలం చదువు. మా అమ్మ రోజు ఎడుతుంది చదువుకోమని, అయినా నాకు క్రికెట్. నీ బలం చదువు, నా బలం క్రికెట్, ఎవరి గొప్ప వాళ్ళదే అని రాహుల్ అంటాడు. సరే ఇవన్నీ పక్కన పెట్టు, నాకు మ్యాథ్స్ లో ఈ ప్రాబ్లం వస్తలేదు, నాకు చేసి పెట్టు, నేను నీకు 6 ఎలా కొట్టాలో చూపిస్తాను అని నవ్వుతాడు. దానికి అయాన్ కూడా నవ్వుతాడు. ఇప్పుడు నాకు అర్థమైంది రాహుల్, నాకు ఎవరి గొప్ప వాళ్ళదే. స్మైల్ ఇచ్చి ఇద్దరు హగ్ చేసుకుంటారు. మోరల్ ఏంటంటే ఎవరి గొప్ప వాళ్ళదే, కానీ వాళ్ళ టాలెంట్ తోని కంపేర్ చేసుకోవద్దు. ఈ రోజు స్టోరీ ఇది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.